ఒక్కసారి గట్టిగా మీ హృదయ స్పందన మీ చేసినటువంటి వివిధ సంక్షేమ పథకాలతో మన ముందుకు వస్తున్నారు కడప జిల్లా వ్యవసాయ శాఖ శకటం. రైతన్న సంక్షేమము చంద్రన్న ధ్యేయం అన్నటువంటి నినాదంతో మన ముందుకు నడుస్తోంది, కదులుతోంది ఈ శకటం. జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి పథకాలు, రైతన్న భరోసా, అన్నదాత సుఖీభవ, ప్రతి రైతన్న ఖాతాలోనూ 20,000 రూపాయల నగదును జమ చేసి వారి అభివృద్ధికి ఆహారం శ్రమిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారికి ప్రతినిధులుగా కడప జిల్లా సర్వోన్నత అధికారి మొదలు వివిధ శాఖల వారు వారి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతుంది. రైతన్న మీకోసం కార్యక్రమం, రాయితీపై విత్తన పంపిణీ కార్యక్రమాలు, సూక్ష్మ స్థూల పోషకాల ఉచిత పంపిణీ, రైతుల కోసం మొబైల్ అప్లికేషన్లు, వ్యవసాయ శాఖ రైతన్నలకు అందిస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలను మన ముందు కనువిందు చేస్తూ పచ్చని పంట పొలాన్ని మన ముందు తీసుకెళ్తుంది వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి శకటం. రెండవ శకటం ఆ శాఖలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి మీకు శకట నిర్మాణంలో మీ శ్రమకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి శకటం. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అధునాతనమైన పంట పరికరాలను శిక్షణ పొందినటువంటి వారికి రోజువారీగా ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఒక కిచెన్ నుండి ఆ మండలంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక వాహనాల ద్వారా అధునాతనమైన క్యారియర్స్ మరియు హాట్ బాక్స్లలో సిద్ధపరిచి సరఫరా చేయబడుతుంది. శకట ప్రదర్శన మీ ముందుకు వస్తుంది. మన జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 30,000 మహిళా సంఘాలు, 3 లక్షల మంది సభ్యులు వివిధ రకాల జీవనోపాధులు ఏర్పాటు చేసుకుని మహిళా కుటుంబాలు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందుతూ శ్రేయస్సే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు రాయితీల ద్వారా లబ్ధి పొందుతూ 892.56 కోట్ల రూపాయలను వారి స్థిరమైన జీవనోపాధుల కంటలకు పునాదులు వేయడం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ చేపడుతున్న పథకాల అమలు ఈ కింది విధంగా శకటాల ద్వారా ఆవిష్కరించబడుతున్నాయి. సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా జిల్లాలో 16 రకాల పెన్షన్లను 122.98 కోట్ల మొత్తంలో 2,82,414 మంది లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. కొత్తగా ప్రభుత్వం 7,017 మంది సరిపోయిన పెన్షన్ దారుల బాధ్యతకు వారి కుటుంబాలకు బాధ్యతగా నిలుస్తుంది. 52,000 మంది సభ్యులు వివిధ రకాల జీవనోపాధులు ఏర్పాటు చేసుకుని మహిళా కుటుంబాలు ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చెందుతూ చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష వైఎస్ఆర్ కడప జిల్లా శకటం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్స్ ఫిట్ ద్వారా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ మరియు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫామ్లు, బెల్ట్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, 1 జత బూట్లు, 2 జతల సాక్స్లు, 1 స్కూల్ బ్యాగ్ మరియు టెస్టులు అందజేయబడతాయి. 2025-26 విద్యా సంవత్సరానికి జూన్ 15వ తేదీన 1,51,378 విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ అందజేయబడ్డారు. ఇంటర్మీడియట్ చదువుతున్న 9,829 మంది విద్యార్థులకు నోట్బుక్స్ విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సమగ్రంగా నిర్వహిస్తున్నారు. అలాగే కస్తూరి గాంధీ బాలికల విద్యాలయ కేజీబీ ద్వారా
మాక్ అసెంబ్లీని ఈ శకటం ద్వారా మీరు ప్రత్యక్షంగా ఇక్కడ వీక్షించవచ్చు. ఆ నమూనాని. ధన్యవాదాలు. తర్వాత మన ముందుకు వస్తుంది అటవీ శాఖ వారి శకటం. అడవులు మన జీవాధారం, అటవీ అగ్ని ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ మన ముందుకు వస్తున్నారండి. అడవులను కాపాడదాం. అడవులు దేశానికి ఊపిరితిత్తులు. మరి అలాంటి ఊపిరితిత్తులు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ మానవ హక్కులపైన అభివృద్ధి మరియు కుటుంబ ఆధారిత సంరక్షణను ప్రోత్సహించడం, మహిళా శిశువులకు రక్షణ ద్వారా లాభాలకు న్యాయం అందిస్తుంది. చెకింగ్ అర్బన్ స్పోక్ మోడల్లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కమ్యూనిటీ స్థాయిలో వివాహం చర్యలు, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం, సంస్థల్లో ఉన్న లేదా కష్టాల్లో ఉన్న పిల్లలకు ఆర్థిక సహాయం, మిషన్ వసతి ద్వారా ఏటీపీయు లేదా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క కుటుంబంతోనే ఉండేలా సాంస్కృతిక సహాయం అందించడం జరుగుతుంది. కేవలం 1024 మీ పిల్లల కష్టాల్లో ఉంటే కృష్ణులు, బాల్య వివాహాలు, ట్రాఫిక్ ఆదాయం మొదలైన సమస్యలకు సంబంధించి సమాచారం ఇవ్వడం, ఫిర్యాదు చేయడం ఇవన్నీ కూడా మిషన్ వసతిగా అందిస్తుంది. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలి అంటే పరిశ్రమలు అవసరం. మరి వైఎస్ఆర్ కడప జిల్లాలో 29 భారీ పరిశ్రమలు 18,212 కోట్ల పెట్టుబడితో స్థాపించబడి 16,323 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఈ జిల్లా ప్రతిపాదిత 13 భారీ పరిశ్రమలు 23,833 కోట్ల పెట్టుబడితో 21,759 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. మరి చిన్నతనం నుంచే పిల్లల్లో ఈ దృక్పథాన్ని పెంపొందించడానికి పాఠశాల స్థాయిలోనే క్యారీర్ ఎక్స్పో అనేటువంటి ఒక పథకంలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాయిలో నైపుణ్యాల పెంపుకు పరిశ్రమల వారు చేపట్టారు. రోజు ఉత్పత్తి అయ్యే పౌర ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి వాటి ద్వారా బిజినెస్కు తరలిస్తూ ఇక్కడి నుండి డ్రై వేస్ట్ సెంటర్ మరియు వెట్ వేస్ట్ సెంటర్కి తరలిస్తారు. అక్కడ తడి వ్యర్థాలు వెట్ వేస్ట్ మరియు ఎండి వ్యర్థాలు డ్రై వేస్ట్ వేరు చేయబడతాయి. ప్రాసెసింగ్ విధానం ద్వారా తడి వ్యర్థాలను మైక్రో కంపోస్టింగ్ విధానం ద్వారా ఎరువు ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దహనానికి అనువైన వ్యర్థాలను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో ప్రాసెస్ చేసి చెత్తలో సమస్యగా కాకుండా రిసోర్స్గా మార్చడం, శుభ్రమైన నగరం మరియు పర్యావరణ పరిరక్షణ, పునర్వినియోగ శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి. అదిగో మన ముందుకు వస్తున్నారు. ఎండ వానలు లెక్క చేయక వాగులు, వంకలు, కొండ కోనలు దాటుకుంటూ సమాజ ఆరోగ్యమే నా ధ్యేయమని, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యమని ఆధునికతకు రూపుదిద్దుకుంటూ కంప్యూటరీకరణతో కొత్త కొంతలు తొక్కుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆధునిక వైద్యాన్ని అందిస్తూ రోగాల అంతమే మా కర్తమని, మాతా శిశు సంరక్షణే మార్పుకు నాంది అని, ఆరోగ్యవంతమైన సమాజమే మా సంకల్పమని వైద్య ఆరోగ్య శాఖ సేవారథం పరుగుపరుగున మన ముందుకు వస్తూ ఉంది. ప్రజల ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో సురక్షితంగా భద్రపరుస్తూ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య గుర్తింపు ఆధార్ కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతను కల్పిస్తూ త్వరలోని 100% సాధన ఇంతగా సంసిద్ధమవుతుంది. జిల్లా కడప మొదటి స్థానం సాధించింది. కాగితపు ఫైళ్లకు సెలవంటూ కంప్యూటర్ మొబైల్లోనే ఆరోగ్య సమాచారాన్ని అందిస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా సులభతరమైన వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకువచ్చి రోగి రికార్డులు, రిపోర్టులు, ల్యాబ్ పరీక్షలు, చికిత్సలు, రెఫరెన్స్ అన్ని ఒక్క చోట సంక్షిప్తంగా సురక్షితంగా అందిస్తూ సులభతరమైన
పశుసంవర్ధక శాఖ వారు మన ముందుకు వస్తూ ఉన్నారు. సంచార పశు వైద్య సేవ 1962 అనే నెంబర్తో మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం సంచార పశు ఆరోగ్య సేవా పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రారంభించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని జిల్లా కమలాపురం, జగన్మడుగు, ప్రభుత్వం, కడప, మైదుకూరు నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 2 వాహనాలు చొప్పున మొత్తం 13 వాహనాలు ఈ సేవలను అందిస్తున్నాయి. ఈ వాహనంలో ఒక పశు వైద్యుడు, ఒక వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకులు, డ్రైవర్ తమ అటెండర్ అందుబాటులో ఉంటూ 20 రకాల పేద సంబంధిత పరీక్షలు మరియు 15 రకాల రక్త సంబంధిత పరీక్షలు, కృత్రిమ గర్భోత్పత్తి సేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు కావలసిన అన్ని సదుపాయాలతో ముందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ శకటం ATSPDCL ట్యాబ్లెట్. కాలుష్య కూరల నుండి భూతాపాన్ని కాపాడండి. స్వచ్ఛమైన భవిష్యత్తు కోసం సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేయండి అని ఇంధన శాఖ పిలుపునిస్తుంది. సోలార్ రూఫ్టాప్ ద్వారా గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది. భవిష్యత్తు తరాల మౌలిక సదుపాయాల నిర్మాణంలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర చర్యలు తీసుకుంటున్నాయి. కార్బన రసాయనాలు విడుదల చేసే థర్మల్ విద్యుత్తును తగ్గించి పునరుత్పాదక శక్తి ద్వారా సూర్య మరియు పవన విద్యుత్తును ఉత్పత్తి చేసి వాతావరణాన్ని రక్షించడంలో ప్రకృతి వైపరీత్యాల నుండి అడ్డుకుంటామనే లక్ష్యంతో ఇంధన శాఖ శకటం మీ ముందుకు వస్తుంది. అలాగే మీ ముందుకు వస్తుంది వజ్ర వెహికల్. వజ్ర వెహికల్ ఫర్ రోడ్ ఎన్ఫోర్స్మెంట్. వజ్ర వాహనము పోలీసు సిబ్బంది వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆస్తి నష్టాన్ని కాకుండా కోట్ల విలువ చేసే ఆస్తిని కాపాడడం జరిగింది. అలాగే ప్రమాదవశాత్తు జరిగే అగ్ని ప్రమాదాలు మరియు విపత్తులు జరిగిన సందర్భంలో ముందుగా మనం కాల్ చేసేది అగ్నిమాపక సిబ్బంది వారికి. మరి ఒక్కసారి గట్టిగా అందరినీ మనం ఒక్కసారి కలవలేము, కానీ పరేడ్ గ్రౌండ్స్ లో మనం నిర్వహించుకుంటున్నటువంటి ఈ శకటాల ప్రదర్శన ద్వారా వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి పథకాన్ని మనం గమనించవచ్చు. Thank you for the tablets. ఇప్పుడు a special dog demo show by the Department of Police, వైఎస్ఆర్ కడప జిల్లా వారి ప్రదర్శన మనము వీక్షించడానికి సిద్ధంగా ఉంది. మొదటిగా బొకే డ్రిల్ని మనము వీక్షించడానికి సిద్ధపడదాం. ఇప్పుడు లూసీ అనే 9 years డాగ్, దీని హ్యాండ్లర్ వి శివప్రసాద్ గారు. ఈ డాగ్ పుష్పగుచ్చాన్ని గౌరవ కలెక్టర్ గారికి ఎంతో వినమ్రంగా అందజేసే దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రూబీ, డయానా, సోనులు పాల్గొంటున్నాయి. డాగ్ హ్యాండ్లర్స్ ఇచ్చిన కమాండ్స్ కు అనుగుణంగా వాళ్ళకి ఒబీడియంట్ గా ఎలా ఉంటాయో మనం వీక్షించవచ్చు.
అది వయసు అయిపోయింది. తిండి కూడా తక్కువ పెట్టాలి అలా కాళ్ళ మధ్యలో అటు ఇటు తిరుగుతూ చాలా అద్భుతంగా క్రాస్ వాక్ చేస్తుంది. సూపర్, నిజంగా చాలా అద్భుతం. మీరందరూ అభినందిస్తుంటే వాళ్ళు పడుతున్న శ్రమ నిజంగానే వృధా కాలేదని అనిపిస్తుంది. నిపుణుల ప్రదర్శనలు ఎక్కడో టీవీల్లో మాత్రమే వీక్షించే అవకాశం కలిగినప్పుడు మన కోసం పోలీసు శాఖ వారు అద్భుతమైనటువంటి డాగ్ షోని వీక్షించే గొప్ప అవకాశాన్ని 77వ గణతంత్ర అయితే ఆ ఫైల్ మధ్యలో గ్యాప్ ఉందో అందులో నుంచి మాత్రమే వెళ్ళి అక్కడ విసిరినటువంటి డంబల్ని తీసుకొచ్చి గట్టిగా చెప్పట్లేదు. సూపర్, వావ్, శబాష్ శబాష్, సూపర్ అండి, సూపర్. కాషన్ ని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చాలా అద్భుతంగా హాట్